మహిగాడు ఏం చేసినాడు చూడండి. ఇదో బాగా చూడండి, ఈ ముక్క నములుకొని తిన్నాడు నేను పని చేసుకుంటుంటే. మళ్ళా నమ్ములుకొని తిని మమ్మీ నాకు గొంతులోన పొడుచుకుంటుంది మమ్మీ అని ఏడుస్తున్నాడు. అప్పుడు నా కాళ్ళు చేతులు ఆడలేదు, పోయి అంగడికి తొందరగా అరటిపండ్లు తీసుకొచ్చి అరటిపండ్లు తినిపిస్తాను చూడు. ఎవరైనా అట్లా చేస్తారా మహి అంటే, మమ్మీ నాకు గొంతులోనే వస్తుంది మమ్మీ, పొడుచుకుంటుంది మమ్మీ అంటున్నాడు. ఈ అరటిపండ్లు తినిపిస్తే జారుకొని వస్తుంది. అంటే ఎక్కువ తినలేదు, నమిలి పారేసినాడు. మళ్ళా ఏమని ఉన్నది వస్తుందని నేను తినిపిస్తున్నా. ఇదో ఈ లాస్ట్కి ఈ ముక్క కొరుక్కొని తిన్నాడు. ఇదో ఈ ముక్క ఇది బాగా కనబడిస్తుంది చూడండి. ఎందుకు మహి కొరుక్కొని తిన్నావు? ఇట్రా దో ఇట్లా అడుగుతానని. తోలు పాడేసి వస్తావా? పాడేసి రాపో. ఎందుకు మహి ఆ క్లిప్పు కొరుక్కొని తిన్నావు? నీకు అమ్మ అన్నం పెట్టలేదా? ఎందుకు కొరుక్కొని తిన్నావు? ఏమన్నోటైతే మాట్లాడవే. ఇటు చూడు, మీరు కూడా ఇట్లా అవన్నీ పైకి వేయబెట్టండి. నేను పైకి వేయబెట్టింటే చిన్న చీరలు వేసుకొని తీసుకొని వీడు నేను సామాన్లు కడుగుతుంటే ఇట్లా చేసినాడు పెద్ద పని. ఏమన్నా అయితే కడుపులే పోయి కడుపు నొప్పులు వేస్తుందని ఏడుస్తుంటే అరటిపండ్లు తినిపించిన కక్కిచ్చి. మహి ఇట్రా సిగ్గు లేకనట్లు నవ్వుతావు మళ్ళీ. ఎంతగా ఏడిచినాను, నాకైతే గుండెలు ఆగిపోయినాయి వీడు చేసేదానికి. ఇట్రా మహి, చూద్దాం దా నోట్లో ఏడందో చూద్దాం దా, తీసాం. ఎట్లా మింగినావు నాన్న? మీరు కానీ బీ కేర్ఫుల్ అండి, జాగ్రత్తగా ఉండండి. మహిగాడు చేసినాడు, నాకైతే ఏడుపు వచ్చి భయం లేచింది. మహి ఇట్రా, మళ్ళీ చేసిన పని చాలక మళ్ళీ దాబెట్టుకుంటున్నాడు. ఇట్రా జల్దీ. ఎందుకు తిన్నావు మహి? ఎట్లా కొరికినావు నాన్న ఇది? చెప్పువా? ఏంది అట్లా అంటే? చేసావన్నీ చేస్తావు మళ్ళా. ఓయ్ మహిగా, ఇంకోసారి అట్లా చేయనని చెప్పు. అట్లా తింటేనా ఇడ పుచ్చుకుంటుంది గొంతులో, కడుపులో నొప్పిస్తుంది, లెట్రిన్ రాదు, పాస్ రావు తెలుసా? అట్లా తినొద్దు. మమ్మీ పక్కకి వేయబెట్టుకేనమని మళ్ళీ చీర వేసుకొని తీసుకుంటావు, అట్లా తీసుకోకూడదు, తప్పు. తీసుకోవద్దు సరేనా? సారీ చెప్పు సారీ మమ్మీ, ఇంకొకసారి తీసుకోను, అట్లా తిన్ను, తప్పైంది, ఇంకోసారి తీసుకోవద్దు సరేనా? ఇడా కుచ్చుకుంటుంది నాన్న, ఇడా గొంతుకి. పైకి లే కుచ్చుకొని ఇడ కుచ్చుకుంటుంది, ఇడ కడుపు నొస్తుంది, ఇడ పాస్ రావు, లెట్రిన్ రాదు, ఏడుస్తావు మమ్మీ మమ్మీ అని సరేనా? హాస్పిటల్ పిలిచిపోతే డాక్టర్లు మందు ఇస్తారు, సూది వేస్తారు తెలుసా? తినొద్దు. నీకేమైనా కావాలంటే అడుగు, నేను తెచ్చిపెడతా సరేనా? అరటిపండ్లు తినిపించి నీళ్ళు తాగిపించి పండుపెట్టిన రెండుసేపు. బాగానే ఉన్నాడు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. పిల్లలు పొరపాటున ఏమైనా తీసుకొని తింటుంటారు, చూసుకొని ఉండండి. పిల్లల్ని కేర్ఫుల్గా చూసుకోండి. నేనైతే ఈరోజు చాలా బాధపడినాను. మహిగాడు గొంతు నొప్పిస్తుంది, కడుపు నొప్పిస్తుంది అంటే. కేర్ఫుల్గా చూసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.